హాయ్ గైస్, ఈ వీడియోలో మేము ట్రై చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, స్కామ్స్, पांच गाड़ी है 500। సముద్రంలో బోటింగ్ చేయటం, ఇంకా ఎక్కడో మారుమూల ప్రదేశంలో తప్పిపోవటం, ఇంకా బుడదలో బండి పైన ఇరుక్కుపోవడం. హాయ్ గైస్, దిస్ ఈస్ డే 3 ఇన్ గోవా. ఇప్పుడు టైం మార్నింగ్ 6 అవుతుంది. ఈరోజు మేము ఈ రూమ్ చెక్అవుట్ చేసి సౌత్ గోవా అయితే వెళ్తున్నాం. అది ఇక్కడ నుంచి అరౌండ్ 120 కిలోమీటర్స్ అయితే ఉంది. అందుకే ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం. అండ్ బయటికి వచ్చి ఇలా బైక్స్ తీసామో లేదో మాకు ఒక పెద్ద టాస్క్ అయితే ఎదురైంది. లిటరలీ మాకు ఇది ఒక్క రూటే ఉంది, ఇంకెటూ తిరగనికి లేదు. కానీ రోడ్డు చూస్తే మరీ దారుణంగా అయితే ఉంది. ओके पोरे सी गाइस अरे దిగిపోతున్నాయి రా. ఇది పట్టుకో, ఇది ఆపేసి అరే చిన్నగా పోండ్రా. అరే తేజ్ ఆగు, అలా వెళ్ళేవారు కాదు, ఒకటేసారి కొట్టేద్దు. పదండి పదండి, मैं आराम से बहुत है. ఇక్కడైతే నా బండి ఇరుక్కుపోయింది, అస్సలు కదలట్లేదు ఇక్కడ. అరే దిగడానికి కూడా లేదురా. అదే లీలా ఇంకా ఎలాగోలా చేసి బయటికైతే తీసుకొచ్చేసా. ఇంకా తర్వాత ఇలా ఉంది నా పరిస్థితి. అది కాళ్ళు చూడు ఎలా ఉన్నాయి అసలు. ఓ. బయటకు వచ్చేసాం, మొత్తం బొడదే, బండికి రాదు. ఈ క్యూట్ పిల్లిని చూడగానే అక్కడ పడ్డ చిరాకంతా పోయింది. ఇంకా ఇక్కడ పక్కనే వాటర్ ఉంటే అవన్నీ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నా. అసలు మరీ దారుణంగా ఉంది. దానికి తోడు నేను సాక్స్ వేసుకున్నా, మొత్తం చెప్పులు ఖరాబ్ అయినాయి, సాక్సులు ఖరాబ్ అయినాయి. చెయ్యి. ఇంకా ఇక్కడి నుంచి మేము అరంబల్ బీచ్ అనే ఒక ప్లేస్కి అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇదే దాని ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళేసి ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసుకున్నాం. బ్యాగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఇదే బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే ప్రశాంతంగా ఉంది. కానీ ఇది చాలా బాగుందిరా, స్మూత్గా ఉంది. ఇక్కడ ఇదేదో పెట్టారు, మనం ఎక్కి కూర్చున్నాం. సో ఇగో మొత్తానికి ఇక్కడ కూర్చున్నాం, ఇటు బీచ్ చూసుకుంటూ. ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూర్చొని బాగా చిల్ అవ్వచ్చు. ఇంకా మళ్ళీ బండ్లు తీసుకొని మా తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టేశాం. అందరూ గోవా అంటే పబ్బులు అవన్నీ అంటారు, కానీ గోవా అంటే నేచర్ అబ్బా. అసలు ఎటు చూసిన గ్రీనరీ, ఎటు చూసిన బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంది. అసలు ప్రతి చోట మనం అట్లా నించొని ఒక క్లిక్స్ కొట్టేలా ఉంటాయి ప్రతి ప్లేస్. సో ఇక్కడ గోవాలో దోశ ట్రై చేస్తాను. వదులుతా. ఒకే వీడియోనా? డే 1 డే 2 డే 4. పర్లేదు.
బాబాజీ కాదు భయ్ और एक लेके आओ पाव भाजी సో నెక్స్ట్ ఐటమ్ పావ్ భాజీ ఇదేదో ఇచ్చాడు ఈ అమ్మ ఇది కట్టే అవ్వట్లేగా ఓకే పర్లేదు బాగానే ఉన్నాను మడ్లా ఉందని అనరా ఎలా ఉందిరా దీన్ని కానీ కంప్లీట్ చేస్తే బే బాగాలేదా బాగానే ఉంది ఇక్కడ నుంచి నువ్వేమో రివ్యూ చెప్పు అన్నా అలా ఉంది. ఫస్ట్ నువ్వే చెప్పావుగా పావు బాజీ కావాలి నేను ముంబై స్టైల్లో ఉండదేమో అనుకున్నా ఈ లంచోడికి అసలు మనుషులు తినేటట్టు చేసిందా. ఓకే ఇప్పుడు ఇంకా ఘోరమైన టిఫిన్ తిన్నాక మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మేము వెళ్ళాల్సిన డిస్టెన్స్ అయితే చాలా ఉంది. ఇంకా మేము మా బైక్స్ అన్నిటికీ ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకుంటున్నాం. అసలు మేము తిరిగే తిరుగుడికి ఇంకా పెట్రోల్ మామూలుగా కొట్టించట్లేదు. చెప్పాలి అన్నిటికీ. సో ఎండలో ఉన్నాం. సో ఎండ అయితే సాగు కొడుతుంది. ఇది 3rd డే ఇన్ గోవా. ఫస్ట్ రోజు అయితే వర్షంతో సాగు కొట్టింది, సెకండ్ రోజు చలితో, ఈరోజు ఎండతో. అసలు సూర్యుడు ఇవిడు అంటున్నాడు ఫుల్ నించుంటే మొత్తం గుళ్ళంతా కాలిపోతుంది. ఈ పర్టికులర్ ప్లేస్ ఉంది కదా, నాకు ఎందుకో తెలియదు కానీ అన్నిటికంటే ఇది బాగా నచ్చింది. అసలు ఇది చూస్తుంటే ఆ బ్రిడ్జ్ పైన వాటర్ ఎందుకో నాకు ఇది బాగా నచ్చింది. అందుకే దీన్ని చుట్టానికి మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తున్నాను అనమాట. ఇలా తిరుగుతుంటే మొత్తం అసలు కేరళ వైబ్స్ వస్తున్నాయి. చుట్టూ ఆ వాటర్ పక్కన కొబ్బరి చెట్లు, అసలు మొత్తం క్రేజీ ఉంది. అసలు మీరు డైరెక్ట్గా చూస్తే కానీ ఇది ఎక్స్పీరియన్స్ అని అర్థం కాదు. చాలా బాగుంది, నాకు భలే నచ్చింది ఇది. ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఎక్కడో ఒక అన్నోన్ రోడ్లో అయితే ఉన్నాం. అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఈ లొకేషన్ పెట్టారు. ఏంటిది? పలోలెం బీచ్. యాక్చువల్లీ ఇందాక మేము ఈడుంది కదా, ఇటు రావాల్సింది ఇటు మధ్యలో ఇటు టర్న్ తీసుకున్నాం. సో ఇదంతా ఈ లొకేషన్ అంతా ఇదంతా ఘాట్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళని డైరెక్ట్ ఇటు రాకుండా ఇట్లా తిరిగాను నేను. నా దూల కొద్దీ అందరు వెళ్ళిపోయారు ఇప్పుడు లొకేషన్కి, నేను మాత్రం ఇంకా ఎక్కడ ఉన్నా. కానీ ఇక్కడ ఉన్న విజువల్స్ చూస్తుంటే మొత్తం అసలు బ్రీత్ టేకింగ్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి మొత్తం. ఓకే లెట్స్ గో. అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోదాం. అసలు వెళ్ళట్లా. ఓ మై గాడ్, 30 స్పీడ్ వెళ్తుందారే ఫుల్ రైజ్ ఇచ్చిండేది. గాయస్ ఎంత స్పీడ్ పోతున్నామో అయినా ఇగో ఎంత తిప్పినా పోవట్లే, ఇంతే. చాలా హైట్గా ఉంది. ఓకే మీరు అక్కడ గమనిస్తే కనుచెప్పు మేర మొత్తం సముద్రం ఉంది. పైనుంచి చూస్తుంటే క్రేజీ ఉంది. ఇంకా మొత్తానికి మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది సమ్మర్ హాస్టల్ అంట. ఇక్కడైతే చెక్ ఇన్ అవుతున్నాం. పర్ పర్సన్కి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్ అయితే ఏం పెట్టట్లే, నార్మలే. దిస్ ఈస్ మై న్యూ హాస్టల్. బెడ్స్ శోభనంగా అది రెడీ చేసిండు. అయితే చెక్ ఇన్ అయ్యాం. ఇప్పుడే డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో బటర్ఫ్లై బీచ్ అని ఉంది. అక్కడ ట్రెక్కింగ్ కూడా ఉందంట. సో అక్కడికి వెళ్ళేసి వచ్చేద్దాం. సో ఇందాక ట్రెక్కింగ్ అని చెప్పా కదా, ఏడికి వచ్చాక తెలిసింది ట్రెక్కింగ్ లేదు, ఏం లేదు, మొత్తం ఆఫ్ రోడింగే. మేము అది కాకుండా మేము ఒక రూట్ నుంచి కాకుండా ఇంకొక రోడ్ నుంచి అయితే వచ్చేసాం. ఇది చాలా దూరం ఉంది, చాలా మెలకలుగా ఉంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అండ్ చాలా దారుణంగా అయితే ఉంది. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే 2 మినిట్స్లో వెళ్ళేవాళ్ళం, ఇటు వెళ్ళి ఒక 15 మినిట్స్ అయితే చేసేసాం. కానీ తెలుసుగా, మనం ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎప్పుడైనా లాంగ్ రూటే వెళ్ళాలి. సో ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మెయిన్ రోడ్డు. అటు వెళ్ళటం అదే మంచిది అనిపించిందిలే మాకు. ఇది చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో. సో సమ్ టైమ్స్ లాంగెస్ట్ రూట్స్ ఆర్ ద స్వీటెస్ట్ రూట్. సో ఇది బటర్ఫ్లై బ్రిడ్జ్కి ఇదే ఎంట్రన్స్. ఇటు నుంచి లోపలికి అయితే మనం వెళ్ళిపోవాలి.
ముఖ్య గమనిక, మీరు ఎప్పుడైతే బటర్ఫ్లై బీచ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, ఖచ్చితంగా వీళ్ళు క్యాష్ అడుగుతారు. 5 गाड़ी है 500 एक गाड़ी को 100 है. एंट्री प्लस पार्किंग है, दोनों है. पार्किंग अंटा एंट्री पार्किंग कितना दूर है इधर से? 2.5 किलोमीटर. इधर गाड़ी इधर रखने तो ट्रैकिंग करने के बाद 100 रुपीस. इधर रखो या लेके जाओ 100 रुपीस. ఇక్కడ పెట్టిన వేసుకెళ్ళాం అందంట అదే బండి వెళ్ళిద్దంట బండి కొందా బండి పెట్టినా పెట్టకపోయినా 100 రూపాయలు కట్టాల్సిందే. కొట్టను మంచి కొంద కొట్టరా जल्दी जल्दी करो, पे करो, जल्दी जाओ. इधर गाड़ी आते रहते हैं. राइट साइड సో 500 ఫోన్ పే చేసాం ఇక్కడ వీళ్ళది వైఫై తీసుకొని. బాయ్ నెక్స్ట్ ఇప్పుడు బైక్. సో దిస్ ఈస్ బటర్ఫ్లై బీచ్. చాలా చూడటానికి చాలా ప్రైవేట్గా ఉంది, బట్ ఈ సముద్ర చెత్త అంతా దాంట్లోంచి కలిసేసి దిగనీయకుండా ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు సీ, బట్ దిగటం చాలా అనవసరం అనే నా ఒపీనియన్. అండ్ వేవ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. బోర్డు కూడా పెట్టారు నో స్విమ్మింగ్ అని. సో దిగకుండా ఉండడమే బెస్ట్. బట్ ఇక్కడ నుంచి మంచి వ్యూ చూడటానికి అంతా బాగుంది. సో బీచ్ నుంచి వచ్చాక బాగా ఆకలేస్తుంది. సో మేము అందరం ఒక ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడ తిందామని. సో నేను ఫిష్ థాలీ అండ్ వెజ్ థాలీ అయితే ఆర్డర్ పెట్టాము. మీ అమ్మ ఇది ఈ కప్ అంత రైస్, ఇదేదో ఉలవ చారు పోసినట్టు పోసిండు. చేప ఇది కలర్ ఇది బెండకాయ, ఇదేదో రంగు నీళ్ళు వేసిండు. నాదెల్ల కుంకుమ నీళ్ళు ఉన్నట్టున్నాయి. గలీజారా బండి ఆగు. ఈ చేప ఏమో పచ్చి వాసన అట్టే ఉంది, అసలు ఏం బాలేదు అది. ఇదేమో ఇప్పుడు పప్పు ట్రై చేస్తున్నా. చేపతో వరస్తా అయితే కనుక లంచగా మోసం కొంచెం మంచిదే ఇంకో బాగాలేదన్న ఎట్ట తింటారు చూడు వీడు. మట్ట కొడుతురా. తర్వాత ఈవినింగ్ మేము ఈ పలోలెం బీచ్కి వచ్చాం. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ బీచ్. 500 మీటర్స్ వరకు నడుములోతే ఉంటుంది అనమాట లోతు. అండ్ ఇక్కడ బోటింగ్ అయితే ఉంది. 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. మేము అంతా వెళ్తున్నాం. సో సన్సెట్ టైంలో వెళ్తున్నాం. అసలు క్రేజీ ఉంది అసలు వ్యూస్ కానీ. అసలు మధ్యలో అలలు ఇట్లా మీనికి వస్తుంటే భయం వేస్తుంది. అండ్ చాలా బాగుంది. అరే ఆడదాకా పోయిద్దామా, రేస్ పెట్టుకుందామా. గాయ్ సముద్రం మధ్యలో ఉన్నాం. ఇదిగో బోటింగ్ చేసుకుంటూ సముద్రంలో వచ్చా. చాలా దూరం నుంచి అయితే వచ్చా. ఇగో ఈడే నా బోటింగ్ పార్ట్నర్. నేను అదిగో మీరు అడగొచ్చు అంత ధైర్యంగా సముద్రం మధ్యలోకి వెళ్ళకపోయినారు బ్రో అని. మా ఎవరికి స్విమ్మింగ్ రాదు. జస్ట్ ఆ లైఫ్ జాకెట్ అనేది ఒకటి ఇచ్చాడు. ఇంకా ఏదైతే అదని అందరం వచ్చేసాం. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి బ్రో, రిస్క్ తీసుకోవాలి.